నమస్కారం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ కేంద్రము. నా పేరు తృప్తి శివప్రసాద్. ఇక్కడ బాన్స్వాడ లోపల డబుల్ బెడ్రూమ్ లోపల చాలా అవినీతి జరిగింది. ఈ అవినీతిని చాలా సార్లు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా అధికారులు స్పందించడం లేదు. నిబంధనలకు వ్యతిరేకంగా, రూల్స్ కు వ్యతిరేకంగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. బీపీఎల్ కింద గానీ, బలహీన వర్గాల కింద, మళ్ళీ వెహికల్ సెక్షన్ కింద అనుకుంటా ఏదో ఒక పేరు పెడుతూ లక్షల కోట్ల విలువ చేసే స్థలాలని అన్ఎలిజిబుల్ క్యాండిడేట్లకు ఇస్తుంది. అది 1995లో సంగమేశ్వర కాలం లోపల ఒకే వ్యక్తికి సుమారుగా 10 ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈ లబ్ధి పొందాల్సినటువంటి వ్యక్తుల యొక్క జీవో ప్రకారం మనకి ఇచ్చినటువంటి రూల్స్ ఏముందంటే, రెవెన్యూ అధికారులు ఇచ్చిన రూల్స్, ఒక్క వ్యక్తికి ఎలాంటి ఇల్లు ఉండద్దు, మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండద్దు, సంవత్సరిక ఆదాయం 1,50,000 రూపాయలు మించి ఉండకూడదు. మన ఇల్లు కిరాయి ఇంట్లో ఉన్నా పర్వాలేదు కానీ ఇల్లు ఉండద్దు. మళ్ళీ అతనికి పొలాలు, ప్లాట్లు ఇలాంటివి ఉండద్దు. ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండద్దు. ఆ ఇచ్చిన రేషన్ కార్డు లోపల లబ్ధి పొందిన వాళ్ళు ఎలాంటి ఎంప్లాయీ ఉండద్దు. అలాంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చిన రెవెన్యూ అధికారులు. దీనికి వ్యతిరేకంగా సంగమేశ్వర కాలనీ 1995-96 లోపల చాలా మందికి, ఒక్కొక్క వ్యక్తికి 10 ప్లాట్లు లబ్ధి పొందడం జరిగింది. అందులో కొంతమంది అమ్ముకోవడం జరిగింది, కొంతమంది బిల్డింగ్లు కట్టిన తర్వాత అమ్మడం జరిగింది. ఇలా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా స్పందించలేదు. ఈ సంగమేశ్వర కాలనీ లోపల ఇచ్చినటువంటి భవనాలు, ఇండ్ల ప్లాట్లకు కట్టుకున్న వాటికి సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు వాళ్ళు ఒక ఆర్టీ కింద ఏమి ఇవ్వడం జరిగిందంటే, ఈ ఇండ్లు ఎప్పుడు గాని రిజిస్ట్రేషన్ కావు, పేరు కూడా మార్చబడదని చెప్పిన అధికారులే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, లక్షల కోట్ల రూపాయలకు అమ్ముకోవడం కాదు, రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అధికారులు మేము అడుగుతున్నాం. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అటువంటి? ఉన్నాయి ఆధారాన్ని. సంగమేశ్వర కాలంలో ఒక్క వ్యక్తికి ఒక్కరే ప్లాట్ ఇవ్వాలా, అలాంటిది 2 ప్లాట్లు కబ్జా చేసుకుని కట్టుకున్న ఆధారాలు కూడా మాతో ఉన్నాయి. అది అధికారులు ఇచ్చిన ఆధారాలే, మేము తయారు చేసిన ఆధారాలు కాదు. ఆర్టీ కింద ఇచ్చిన అధికారులు ఉన్నాయి. ఆ ఆధారాలు పట్టుకుని అధికారులు ప్రశ్నిస్తే కూడా అధికారులు చెల్లడం లేదు. ఈ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, 2006లో బోర్లెం రోడ్ 347/1 ఆలో సర్వే నంబర్ లోపల మళ్ళా 36 మందికి ఇవ్వడం జరిగింది ప్లాట్లు. ఆ ప్లాట్లు ఎలా ఇచ్చిందంటే, సంవత్సరానికి 1,50,000 ఆదాయం కాకుండా నెలకు 1,00,000 రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళకి ఇచ్చింది. మళ్ళీ ఒక్క ఇల్లు కాదు, 10 ఇల్లు ఉన్న కూడా ఇల్లు ఇచ్చింది. అక్కడ ఒక వ్యక్తికి 5-6 ఇల్లు ఉన్నాయి, 1,00,000-2 లక్షల రూపాయలు కిరాయిలు వస్తాయి. అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ నేమ్స్ ఏమన్నా అని ఇచ్చాము. దానికి రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ చేశాము. ఆ లిస్ట్ కూడా ఉంది. ఇది వాళ్ళు ఇచ్చిన లిస్టు, ఆర్టీ కింద ఇచ్చారు. ఆ ఇచ్చిన వ్యక్తుల్లో కూడా ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు. వీళ్ళకి ఎలాంటి అర్హత లేదు, లబ్ధి పొందే అర్హత లేదు, ఇచ్చే జీవో కూడా లేదు. ఇక్కడ ఏమైతుందంటే, రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ భజన కోసము, కొంతమందికి ఎప్పుడైతే వాళ్ళ భజన కొడతారా అని చెప్పి వాళ్ళ కోసం, వాళ్ళ కంట్రోల్ ఉంచుకోవడం కోసము ఇష్టంగా వచ్చినట్టు ఇండ్లు ఇవ్వడం జరిగింది. అది ఇటు అధికారులని, అటు కొంతమంది వ్యక్తులకు ఇండ్లు ఇచ్చి వాళ్ళని కూడా గ్రిప్పులు పెట్టుకుని వాళ్ళ భజన కోసము వాడుకోవడం జరుగుతుంది. ఈ రెండోసారి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండోసారి ఇచ్చినటువంటి పట్టాలు అధికారులు, రెవెన్యూ అధికారులు అన్ని తెలిసి జీవోలుండి చెప్పిన అధికారులే 66 ఫీట్ల పానది, కలికి చెరువు నుంచి సోమేశ్వరం పోయే పానది లోపల 10 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ అధికారులు మనకు ఆర్టీకి ఏమని ఇచ్చారు, ఇవి కబ్జా చేయరాదు, నాలలు గాని, రోడ్లు గాని, చెరువులు గాని, కుంటలు గాని కబ్జా చేసే అధికారము లేదు అని అధికారులు చెప్పారు. మనకు రాసిన ఆధారాలు కూడా ఇందులో ఉన్నాయి, అధికారులు రాసినాయి. ఆ ఇచ్చిన అధికారులే ఈ రోజు కబ్జాలకు పాల్పడుతూ కూడా చూస్తూ కూర్చోవడం జరుగుతుంది. ఈ అధికారులు ఈ విషయం లోపల చాలా సార్లు చెప్పాము, అధికారుల దృష్టి తీసుకెళ్లాము, కలెక్టర్ గారు కూడా తీసుకెళ్లాము. కలెక్టర్ గారు కూడా దీనికి రెస్పాండ్ కాలేదు. తిరిగి మళ్ళీ 2018 లోపల తాట్కొల్ శివార్లో 974-73 సర్వే నంబర్ లోపల మూడోసారి, అంటే ఎవరికైతే ఎలిజిబుల్ కాని వ్యక్తులకి 2వ విడత, ఇప్పుడు 3వ విడత మళ్ళీ ఒక 55 మందికి ఇక్కడ ఇచ్చి ఇవ్వడం జరిగింది. సంగమేశ్వర కాలనీ ఇవ్వడం జరిగింది, బోర్లెం రోడ్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ తాట్కొల్ శివార్లో. ఈ వ్యక్తులకు కూడా బినామీ పేరుతో కొంతమంది, ఒకే కుటుంబానికి ఇద్దరిద్దరు లబ్ధి పొందడం జరిగింది. ఈ విషయాన్ని మేము అధికారులను, రెవెన్యూ అధికారులను నిలదీస్తే, ఇది మేము ఇచ్చింది కాదు, మాకు కలెక్టర్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది, ఇచ్చామని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ గానీ, ఆర్డీఓ గానీ తెలియడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని మళ్ళీ నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి 2 BHK యొక్క సెక్షన్ కి వెళ్లి విచారిస్తే వాళ్ళేమనంటే, మీ బాన్స్వాడ లో ఉన్నటువంటి అధికారులు సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము ఇవ్వడం జరిగిందని చెప్పి వాళ్ళు
తెలియజేయడం జరిగింది. తీరా చూస్తే సర్వే ఏ రకంగా చేశారంటే నెలకు ₹1,00,000 ఆదాయం ఉన్నోనికి 4 ఇండ్లు ఉన్నోళ్లకు ఆ రకంగా లబ్ధి పొందిన వాళ్లకు రెండోసారి మూడోసారి లబ్ధి పొందిన వాళ్ళకి లబ్ధి చేకూర్చినటువంటి సర్వే ఆ రకంగా సర్వే చేసి తప్పుడు సమాచారాన్ని కలెక్టర్ గారికి పంపించి రిపోర్ట్ ఇచ్చి కలెక్టర్ పేరు మీద కలెక్టర్ అధికారులు మాకు అలాట్మెంట్ చేయడం మేము ఇవ్వడం జరిగింది చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇది మూడోసారి. ఇంకా బిడివర్స్ కాలంలో కూడా కొంతమంది లబ్ధి పొందడం జరిగింది. ఇట్లా 4 కాలం లోపల పొందడం జరిగింది. ఈ విషయాలు మేము చాలా సార్లు అడిగాము. అడిగితే ఇది విషయంలో చాలా సార్లు కంప్లైంట్ చేశాము. భారతీయ జనతా పార్టీ తరఫున ఇది వీకర్ శిక్షణ అసలు ఇచ్చే జీవో లేదు, అలాంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మేము కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్లాము. కలెక్టర్ గారు కూడా సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు దీని మీద స్పందిస్తానని చెప్పి నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి చర్యలు కూడా లేవు. తీసుకుంటామని చెప్పిన అధికారులే చర్యలు తీసుకోవట్లేదు. ఇలా అధికారులు తప్ప చేస్తే మేము ఎవరు చెప్పుకోవాలి? ఇలా బాన్స్వాడ పట్టణం యొక్క లక్షల కోట్ల విలువ చేసే ఆదాయాన్ని ఈ రోజు కబ్జాలకు కారణం రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసి పలానా సరైన కబ్జా జరుగుతుందని చెప్పినా కూడా అధికారులు అక్కడికి వెళ్ళడం లేదు. దాని కబ్జా జరిగిన దాని మీద విచారణ కూడా చేపట్టలేదు. ఏదో ఇచ్చిన ఈ కంప్లైంట్ చేయగానే పైనుంచి లెటర్ రాగానే దాని లెటర్ కు ఒక రిపోర్ట్ రాసి ఫైల్ పెట్టి పక్కకు పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఫైల్ మూవ్మెంట్ జరుగుతుంది. అక్కడ కబ్జా జరిగిన దాని మీద చర్యలు లేవు. కబ్జాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే మీరెవరు అడగడానికి అని చెప్పి ఎదురు ప్రశ్నలు చెప్పినటువంటి అధికారులు ఈ రోజు మాకు సబ్ కలెక్టర్ గారు వచ్చారు. న్యాయం జరుగుతుంది అనుకుంటే కూడా న్యాయం జరగకుండా యథేచ్ఛగా కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్లీ ఇంకా కబ్జాలు జరుగుతున్నాయి. జరిగిన విషయాలు కూడా దృష్టికి తీసుకెళ్లాము, అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము. కానీ వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు ఇలాంటి లక్షల కోట్ల ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వానికి గండి కొట్టే విధంగా అధికారులు వివరిస్తున్నారు. ఇదంతా లబ్ధి పొందిన వ్యక్తుల తప్పు కాదు, ఇచ్చిన అధికారులు తప్పు, ఏమన్నా నాయకులు తప్పు. అధికారులు ఏం చెప్తున్నారంటే మీకు మీ నాయకులు ఏమని చెప్పారని చెప్తున్నారు. మీకు తెలియదు ఏముంది, మీరు బాన్స్వాడ లోకల్ ఉంటారు కదా, ఆ నాయకులు చెప్తే మేము ఇస్తాం కదా అంటారు. ఇట్లా మరి నాయకులు చెప్తారు, రేపు పొద్దున ఇంకోటి ఏమని చేయమంటారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం నడుస్తారని చెప్పిన. ఇది నడుస్తుంది మొత్తం నిబంధనలకు వ్యతిరేకంగా. అదే ఒక నిజమైనటువంటి పేదవాడు, ఇల్లు లేనివాడు, గుడిసె లేనివాడు, కిరాయింట్లు ఉన్నవాడు పోయి అడిగితే ఈ రోజు ఇండ్లు ఇచ్చే జీవో లేదు అని నియమాలు చెప్తూ నిబంధనలు చెప్తూ గెంటి వేయడం జరిగింది, పంపించడం జరిగింది. అంటే అటువంటి మనం చూసారా? చూసాం. చాలా మంది మొన్న రీసెంట్ లో ఒక 25 మంది కొంతమంది మా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పేదవాళ్ళే ఇన్ని సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, అడుగుతున్నారు, అప్లికేషన్ పెట్టారు, ఇచ్చే జీవో లేదు, స్థలాలు లేవు అని చెప్పడం జరుగుతుంది. అంతేందుకు మొన్న రీసెంట్లీ ఒక అనాథ పిల్లల కోసము 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి స్థలం కోసం. కానీ అధికారులు ఏం చేసింది, ఇక్కడ స్థలం లేదని చెప్పి రిటర్న్ పంపించడం జరిగింది. ఎంతో మంది తీసుకున్నోళ్ళే డబల్ తీసుకుంటే తెలియదు. కానీ పాపం అనాథ పిల్లలకు వచ్చినటువంటి స్థలాన్ని రిటర్న్ పంపించడం ఎంత దారుణము. ఈ నాయకులు అధికారులు ఎంత ఏంది బాన్స్వాడ పరిస్థితి. అసలు ఇంకా అధికారులు కనుక కంటిన్యూ అయితే బాన్స్వాడలో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల స్థలాలు కూడా ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అవకతవకలు మళ్ళీ నాన్ లోకల్ వాళ్ళకు కూడా ఎన్నో మందికి డబుల్ బెడ్రూమ్ జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ లోపల ఇచ్చేవారికి కొంతమందికి ఒక్కొక్క అలాట్మెంట్ కోసం కొన్ని ₹1,000 తీసుకొని తులం బంగారం తీసుకొని కూడా డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఆడియో గారికి తీసుకెళ్లాము, ఎంఆర్ఓ గారికి తీసుకెళ్లాము. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. చాలా మంది అన్ఎలిజిబుల్ నాన్ లోకల్ వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కబ్జా చేసుకుని తాళాలు పట్టుకొని ఉంటున్నారు. ఈ అధికారులు స్పందిస్తలేరు. ఎవడో ఇండ్లు లేని నిరుపేదైనటువంటి వ్యక్తి ఈ రోజు ఈ డబుల్ బెడ్రూమ్ వస్తే ఆ డబుల్ బెడ్రూమ్ కు చుక్కలు చూపించి వాళ్ళు ఇంట్లో లేని టైంలో వాళ్ళ తాళాలు కొట్టి వీళ్ళు తాళాలు వేసి చుక్కలు చూపించడం. మొన్న రీసెంట్లీ దేశపేటలో ఇదే విషయం జరిగింది. నిజాయితీగా ఉన్నటువంటి పేదవాళ్లకు ఇండ్లు ఇస్తే వాళ్ళు లేరని చెప్పి ఉంటలేరని చెప్పేసి తాళాలు వెలగొట్టేసి అధికారులు వారి తాళం వేసుకొని రావడం జరిగింది. ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ సబ్ కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క వివరాలు సేకరించుకొని నిజమైన లబ్ధిదారులు కాబట్టి తాళం చేయడం జరిగింది. మరి ఆ వ్యక్తులకు తాళం చేయి కబ్జా చేసుకుంటేందుకు తాళం వేశారు. మరి ఈ రోజు ఒక్కొక్క వ్యక్తి 3-4 ఇండ్లు కబ్జాలు చేసుకుంటే వీళ్ళకు తాళాలు లేవా, తలుపులు లేవా, భయం లేదా, భక్తి లేదా? ఇలాంటి వీళ్ళ యొక్క అడుగుజాడల్లో వీళ్ళకు భయపడుతూ పనిచేయడం ఒక అధికారులు మా భారతీయ జనతా పార్టీకి ఇది సహించడం లేదు. తక్షణం వీటిపైన చర్యలు తీసుకొని నీతి నిజాయితీన్న వ్యక్తులకు లబ్ధి చేకూర్చి మిగతా వాళ్ళ నుంచి క్యాన్సిల్ చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద మొత్తంలో కార్యక్రమం చేపడతామని చెప్పి రెవెన్యూ అధికారులకు మేము తెలియజేస్తున్నాం.